కొవ్వొత్తుల ప్రదర్శనను అడ్డుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కు హెచ్చరిక చేస్తా ఉన్నాం. శాంతియుతంగా కొవ్వొత్తులు తీసుకుని ప్రదర్శనలు వస్తున్నటువంటి వారిని అడ్డుకోకూడదు. వారిని శాంతియుతంగా వచ్చే వారిని మీరు అడ్డుకొని మళ్లీ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే మీదే బాధ్యత. వెంటనే వారిని మొత్తం కూడా ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రావడానికి అనుమతించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం, సాధిస్తాం. తర్వాత మహబూబాబాద్ జిల్లాకు వెళ్లి 81 సంవత్సరంలో నేను కల్వకుర్తి నియోజకవర్గంలో చిన్న వయసులో కూడా సర్పంచ్ కావడం జరిగింది. అటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒక్కరిని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎన్టీ రామారావు గారు వచ్చే తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరి యువత జనరల్ సెక్రటరీగా అయి 1927 సంవత్సరంలో ప్రధాన కార్యదర్శిగా అయి మహబూబాబాద్ జిల్లాకు 14 సంవత్సరాలు జిల్లా అధ్యక్షులుగా పనిచేసి మహబూబాబాద్ జిల్లా పరిషత్కు పోటీ చేసి ఈ రాష్ట్రానికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి అదేవిధంగా 99లో ఎమ్మెల్యేగా మళ్లీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అది నా తెలంగాణ ప్రాంతం, నా తాలూకా ప్రజల ఆశీస్సులతోటి ఆ విధంగా మేము ముందుకు రావడం జరిగిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఏది ఏమైనప్పటికీ కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. అన్ని రంగాలు కూడా వెనుకబడిపోయినాయి. 69లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం నిర్వహించినప్పుడు చెన్నారెడ్డి గారు ఏ విధంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు ఒడిచాడు, పదవి వచ్చిన తర్వాత తెలంగాణకు ఏ విధంగా ద్రోహం చేశాడు. మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ ద్రోహి అంటే చెన్నారెడ్డి అని మనం చేస్తా ఉన్నాను. మహబూబాబాద్కి వచ్చిండు, టౌన్ హాల్లో మీటింగ్ పెట్టిండు. మొత్తం 10,000 మంది పోయాం. 400 మంది విద్యార్థులు ప్రాణాలు ఆ రోజు కూడా బలి తీసుకోవడం జరిగింది. ఒకవేళ తెలంగాణకు ద్రోహం చేస్తే వెనుకంజ వేస్తే ఆ టౌన్ హాల్లో ఉన్నటువంటి యాప చెట్టుకు ఉరేయాలన్న చెన్నారెడ్డి టీపీఎస్ పార్టీ ద్వారా 12 మంది, ఆ రోజు 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత వారందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్లి ఆ రోజున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి మోకరిల్లి తాకట్టు పెట్టి తన లాభం కొరకు, తన లబ్ధి కొరకు ఆ రోజు మొత్తం కూడా తెలంగాణను తాకట్టు పెట్టినటువంటి మొదటి వ్యక్తి చెన్నారెడ్డిని మనం వేస్తా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పోయిండు, తెలంగాణ ఉద్యమం నోరు దార్చిండు. అప్పటి నుంచి కూడా మరి ఉద్యమానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. వచ్చినటువంటి ఉద్యమాలు నామమాత్రంగా కొనసాగిన కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఉద్యమం ప్రపంచంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గరని ఈ ఉద్యమం విద్యార్థుల పట్టుదల వల్ల వచ్చింది. మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నైతే విద్యార్థి సంఘాలు 18 ఉన్నాయా 20 ఉన్నాయా ఎప్పుడు లేని విధంగా ఒక్క మాట పైన ఒక్క తాటిపైకి వచ్చేసి ఎన్ని విభేదాలున్న వారి విస్మరించి తెలంగాణ సాధన కొరకు ఈ తెలంగాణ 10 జిల్లాల్లో కూడా ఒక విప్లవం తీసుకొచ్చిందంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులని ఈ సందర్భంగా మనం ఇస్తా ఉన్నాను. మిమ్మల్ని చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు, మీ త్యాగాలను మర్చిపోదు. భావి తరాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా మీరు తెలిసిపోతున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాను.
మరి ఈ రోజు చిదంబరం గారు 9వ తేదీన తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశాడు. ఎల్లాటలకు లగడపాటి రాజీనామా చేసిండు, టిఎల్ రవీందర్ రెడ్డి రాజీనామా చేసిండు, జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా చేసిండు. ఆంధ్ర రాయలసీమలో అన్ని పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం మొత్తం కూడా హక్కులు తెలుసుకున్న పార్టీలు కూడా ఒకటైపోయి రాజీనామాలు చేసి ఆంధ్ర రాయలసీమలో మొత్తం కూడా నిరాహార దీక్షలు చేపట్టి మళ్లీ ఈ ప్రభుత్వం, ఈ సర్కార్ తలబొక్కి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేసిన ప్రకటనకు విరుద్ధంగా 23 నాడు మళ్లీ అదే చిదంబరం ప్రాసెస్ కాదు, ఏకాభిప్రాయం కావాలని చెప్పి ఆయన చెప్పడము ఎంత సిగ్గుచేటైన విషయం ఒకసారి అర్థం చేసుకోవాలి. అయ్యా, ఒక బాబ్రీ మసీదు కూలగొడితే లిబ్రహాన్ కమిషన్ వేస్తే 18 సంవత్సరాల రిపోర్ట్ ఇచ్చారు. తెలంగాణ మీద మీరు కమిటీ వేసి ఏకాభిప్రాయం 10 జిల్లాల్లో 4 కోట్ల మందితో ఎప్పుడు తీసుకుంటారు? తెలంగాణ పైన మీకు చిత్తశుద్ధి ఉందా? తెలంగాణ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం మీకు గడపడుతుందా? తెలంగాణ మేధావులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, వృత్తి సంఘాలు కానీ, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ఆశించేవారు కానీ చేస్తున్నటువంటి ఉద్యమం మీకు కనపడతాయి. కానీ ఒక్కసారి సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని, చిదంబరం గారిని, ప్రణబ్ ముఖర్జీ గారిని ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా మీ అందరి పక్షాన నేను డిమాండ్ చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాను.